మనం ప్రతిసారి ప్రభు బల్ల తీసుకుంటాం. కొంతమంది వారానికి ఒకసారి తీసుకుంటారు, కొంతమంది నెలకు ఒకసారి, కొంతమంది 6 నెలలకు ఒకసారి, కొంతమంది 3 నెలలకు ఒకసారి, కొంతమంది ఏమో సంవత్సరానికి ఒకసారి తీసుకుంటారు, కొంతమంది ఏమో రోజు వాళ్ళ ఇంట్లో ప్రభు బల్ల తీసుకుంటారు. ఇప్పుడు వాళ్ళ నమ్మకం, వాళ్ళ విశ్వాసం బట్టి వాళ్ళు తీసుకుంటారు. దానికి ఏది మనం తప్పు చెప్పు. కొంతమంది ప్రభు బల్ల తీసుకోవాలంటే 3 రోజులు ఉపవాసం ఉండి తీసుకుంటారు, 2 రోజులు ఉపవాసం ఉండి తీసుకుంటారు. ఒక్కొక్కరు వాళ్ళ విశ్వాసాన్ని బట్టి వాళ్ళు ఆ విధంగా ప్రభు బలలో పాలి భాగస్తులు. ఇప్పుడు ఏ విధంగా తీసుకున్నా తప్పు లేదు, నువ్వు ఎన్నిసార్లు తీసుకున్నా తప్పు ఏమీ లేదు. హల్లెలూయా. నేను అక్కడ తీసుకున్నా కదా ఇక్కడ తీసుకోను అని అంటే కొంతమందికి ఉంటుంది, అట్లా ఏమి ఉండదు. సో ప్రభు బల కాబట్టి నువ్వు రోజు తీసుకున్నా ఏం ప్రాబ్లం లేదు, రేపైనా తీసుకున్నా. కానీ తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పెట్టి తీసుకోవాలి. ఓకే. అయితే ఇప్పుడు మనం ప్రభు బల తీసుకున్న ప్రతిసారి మన జీవితాలలో ఏదో ఒక కార్యం జరుగుతుంది. ప్రభు బల తీసుకున్న ప్రతిసారి మన జీవితాలలో దేవుడు ఏదో కార్యం చేస్తాడు, కానీ ఆ కార్యాలను మనం ఏం చేయము, గుర్తించము, దాన్ని మనము పట్టించుకోము. చూద్దాం. ఆదికాండంలో 14వ అధ్యాయంలో అబ్రహాం జీవితంలో జరిగింది చూద్దాం. ఆదికాండము 14వ అధ్యాయము 18వ వచనం. మరియు షాలేము రాజు అయిన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. అప్పుడతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికి సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. చూడండి, మెల్కీసెదెకు అనేది ఈయన ఎవరు? ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు అబ్రహాం గురించి విన్నప్పుడు అబ్రహాం దగ్గరికి ఏం తీసుకొచ్చాడంట? రొట్టె ద్రాక్షరసము తీసుకొచ్చాడు. ఎవరు? మెల్కీసెదెకు అయిన ప్రధాన యాజకుడు అబ్రహాం దగ్గరికి, విశ్వాసుల తండ్రి అయిన అబ్రహాం దగ్గరికి ఏం తీసుకొచ్చాడు? రొట్టెయు ద్రాక్షరసం తీసుకొచ్చి, ఆ రొట్టె ద్రాక్షరసం ఎవరికి ఇచ్చినాడు? ఈయన అబ్రహాంకి ఇచ్చినప్పుడు, అబ్రహాంకి ఇచ్చినాక, అబ్రహాం తిన్నాక ఈయన ఏం చేస్తున్నాడు? యాజకుడు అబ్రహాంని ఆశీర్వదించాను అన్నది. ఏమని? అబ్రహాంకి ఆశీర్వదించాడు. తీసుకొచ్చింది ఎవరు? యాజకుడు. ఇచ్చింది ఎవరు? యాజకుడు. ఏంటిది? రొట్టె ద్రాక్షరసం ఇచ్చింది ఎవరు? యాజకుడు. ఎవరికి ఇచ్చాడు? అబ్రహాం. అబ్రహాం ఎవరు? దేవుణ్ణి నమ్ముకున్న దేవుని ఒక బిడ్డ, విశ్వాసి లేదా విశ్వాసులకు తండ్రి. దేవుడి మీద విశ్వాసం పెద్ద ఆయనకు ఇచ్చినప్పుడు ఇచ్చి నెక్స్ట్ ఈయన ఏం చేసినాడు? ఆశీర్వదించినాడు. ఎవరు? ద్రాక్షరసం రొట్టె తీసుకొచ్చింది యాజకుడే, ఇచ్చింది యాజకుడే, దీవించింది కూడా యాజకుడే. ఈ 3 యాజకుడు చేసినప్పుడు అబ్రహాం ఏం చేసినాడు? ఆ ద్రాక్షరసాన్ని రొట్టెని తీసుకున్నాడు, తీసుకొని తిన్నాడు. ఆ ఆశీర్వాదాన్ని ఏం చేసినాడు? ఆయన తీసుకున్నాడు. ఏం చేసినాడు ఆయన? రొట్టె ద్రాక్షరసంతో పాటు అంటే ప్రతిసారి రొట్టె ద్రాక్షరసం తీసుకునే దాని వెంట ఏముంటుంది? ఆశీర్వాదం ఉంటుంది. ఇప్పుడు చూడండి, 14వ అధ్యాయం వరకు అబ్రహాం జీవితంలో ఏం లేదు? ఆశీర్వాదం. అంటే దేవుడు చెప్పినాడు, వస్తున్నాడు. దేవుడు చెప్పింది కాబట్టి బయలుదేరినాడు, వస్తున్నాడు, అటు వెళ్తున్నాడు, ఐగుప్తుకి వెళ్తున్నాడు, ఇటు వెళ్తున్నాడు, ఇవన్నీ జరుగుతున్నాయి. ఎప్పుడైతే లోతు సపరేట్ అయిపోయినాడు, ఎప్పుడైతే ఇవన్నీ అయిపోయిన తర్వాత, అప్పుడు ఎప్పుడైతే యాజకుడు రొట్టె ద్రాక్షరం ఇచ్చిన తర్వాత ఆశీర్వదించినాక, ఒకవేళ మనం చూడండి అప్పుడు ఏం చేసినాడు ఈయన అబ్రహాము? అప్పుడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు. సరే, ఇప్పుడు ఏంటిది? యాజకుడేమో రొట్టె ద్రాక్షరం ఇచ్చి ఆశీర్వదిస్తే అబ్రహాం ఏం చేసినాడు? ఆయనకు ఉన్న దాంట్లో అన్నిట్లో 10వ వంతు మెల్కీసెదెకు ఇచ్చినాడు. ఇచ్చిన తర్వాత చూద్దాం. ఇప్పుడు 15వ అధ్యాయంలో మనం మొదటి వచనం చూద్దాం. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాడు. చూడండి, ఎప్పుడైతే అబ్రహాం జీవితంలో రొట్టె ద్రాక్షరసం యాజకుడు తీసుకొచ్చి ఇచ్చాడో, ఎప్పుడైతే అబ్రహాం రొట్టె ద్రాక్షరసం తీసుకున్నాడో, దాంతో పాటు ఆయన ఆశీర్వాదం ఎప్పుడైతే యాజకుడు ఇచ్చాడో, ఆ ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఆయనకున్న 10వ వంతు ఇచ్చిన తర్వాత, ఇప్పుడు ఈ కార్యం జరిగిన తర్వాత అప్పుడు దేవుడు ఆయనకు దర్శనం ముందు మాట్లాడుతున్నాడు. అబ్రహామా, ఇదంతా జరిగిన తర్వాత ఉందా? 15 మొదటి వచనంలో జరిగిన తర్వాత ఏంటిది? రొట్టె ద్రాక్షరసం తీసుకుని ఆశీర్వాదం తీసుకున్న తర్వాత అప్పుడు దేవుడు దర్శనం ముందు ఎవరితో మాట్లాడినాడు? మనకు కూడా రొట్టె ద్రాక్షరసం ఆశీర్వాదం తీసుకుని దేవుడు మాట్లాడాలని మనం గ్రహించాం. దేవుడు మనతో కూడా దర్శిస్తాడు, మనతో కూడా మాట్లాడి మనం ఏం చేయం? చాలాసార్లు గ్రహించాం. ఇది అయిపోయిన తర్వాత దేవుడు మాట్లాడడమే గొప్ప ఆశీర్వాదం.
చూడండి, అబ్రహాం జీవితంలో అప్పుడేమంటున్నాడు దేవుడు, ఇప్పుడు 15 అధ్యాయం తర్వాత ఆయన జీవితం మారిపోతుంది. అబ్రహాం జీవితం మీరు చూడండి, 14 అధ్యాయం వరకు చూడండి, లోతు ఉంటాడు, వాళ్ళ చనిపోతాడు, అటు వెళ్తాడు, వీటి అవుతాడు, ఇవి ఉంటాయి. 15 అధ్యాయం తర్వాత ఆయన లైఫ్ మారిపోతుంది. 14 అధ్యాయం వరకు ఒకలాగుంటే రొట్టె రాక్షరసం తీసుకున్న తర్వాత, యాజకుడు దీవిని తీసుకున్న తర్వాత అబ్రహాం జీవితం 15 అధ్యాయం నుండి ఏమవుతుంది, మారిపోతుంది. దేవుని ఒక దర్శనం తేటగా అనిపిస్తుంది, దేవుని ఒక స్వరం తేటగా వినిపిస్తుంది. అక్కడి నుండి దేవుడు చెప్తాడు, బాబు నీకు సంతానం ఇప్పుడు ఇవ్వబోతున్నాను, దాని తర్వాత నీ సంతానం ఎలా ఉంటారు వాళ్ళు 400 సంవత్సరాలు నాకు బాహుబలం చూపిస్తాను. అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఇది జరిగిన తర్వాత దేవుడు అబ్రహాంకి ఒక 500 సంవత్సరాల వరకు జరిగే హిస్టరీ మొత్తము, ఇప్పుడు దేవుడు ఏం మాట్లాడినాడు, ఆయన 500 సంవత్సరాల వరకు వాళ్ళ తరతరాలు, వాళ్ళ వంశం ఎలా ఉంటుంది, ఎంత పెద్దగా అవుతుంది, మొత్తము ఏం చేసినాడు దేవుడు అబ్రహాంకి చూపించాడు. అంటే ఒక జనరేషన్ ఎన్ని తరాలు బ్లెస్సింగ్స్ అనేది దేవుడు అక్కడ అబ్రహాంకి చూపించడం మనం చూస్తాం. మన జీవితాలలో కూడా చూడండి, అబ్రహాం ఏం ఆశించలేదు. అక్కడ 15 అధ్యాయం చేసిన ఇంకో, ప్రభా నాకు ఏమి ఇచ్చినా ఏమి అంటాడు. ఎందుకంటే ఫస్ట్ నేను నా కొడుకు లోతు అనుకున్నా, లోతుని తీసేసినాను, దాని తర్వాత ఇంకేంటిది అన్నట్టు ఎలియాజర్ అనుకుంటున్నాను అంటే దేవుడు అంటే ఎలియాజర్ కూడా కాదురా నాయన అంటాడు. ఇష్మాయిల్ కూడా కాదు, ఇస్సాకు కదా. సో ఎప్పుడైతే మనం రొట్టె ద్రాక్షరసం తీసుకుంటామో, యాజకుని ఆశీర్వాదం తీసుకుంటామో, అక్కడ చూడండి ఆత్మీయంగా అక్కడి నుండి తన జీవితము టోటల్గా ఆత్మీయంగా ఆర్థికంగా అక్కడి నుండి ఆయన జీవితం ఏమైంది, మార్చబడతా ఉంది. ఎవరిది, అబ్రహాం జీవితం. మన జీవితాల్లో కూడా మనం రొట్టె ద్రాక్షరసం తీసుకున్నప్పుడల్లా, ఆశీర్వాదం తీసుకున్నప్పుడల్లా మన జీవితంలో కూడా దేవుడికి ఒక గొప్ప కార్యాలు చేస్తాడు. మన జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. కానీ మనం ఏంటంటే అది గ్రహించాం. మన తరాలకు మన దర్శనం తేట కనిపించడం, దేవుని ఒక స్వరం వినిపించడం, దేవుడు మన జీవితంలో ఏదో కార్యం చేస్తాడు. ఒక్కొక్క జీవితంలో కార్యాలు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే 14 అధ్యాయం వరకు అబ్రహాం జీవితం ఒకలాగా ఉంటే 15 అధ్యాయం నుండి ఆయన జీవితం ఏమైంది, మార్చబడింది. మన జీవితాలలో కూడా బ్యాప్టిజం తీసుకున్నంత వరకు, మన జీవితాల్లో కూడా ప్రభుబల తీసుకున్నంత వరకు ఒకలాగా ఉంటుంది. ఎప్పుడైతే మనం ప్రభుబల తీసుకుంటామో, ఆశీర్వాదం తీసుకుంటామో, మనం దేవుడికి దశభాగం ఇస్తామో, లైఫ్ ఏమవుతుంది, జీవితం మార్చబడుతుంది. జీవితం ఏమవుతుంది, అది మనం అబ్రహాం గ్రహించింది. కానీ మనము ఈసారి నుండి చూడండి, మీరు గ్రహించండి, ఖచ్చితంగా దేవుడు మన వంశాన్ని దీవిస్తూ ఉంటాడు. నీ పిల్లల్ని దీవిస్తా అంటాడు, నీ పిల్లలు దీవిస్తా అంటాడు, నువ్వు నీ రాకపోకలను కాపాడుతాడు. ఎన్ని అయినా అక్కడి నుండి వాళ్ళ సంతానం అంతవరకు అబ్రహాం తన కుటుంబం. కానీ ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ అక్కడ చూద్దాం, కిందికి రండి, 15వ అధ్యాయం కిందికి. అందుకు అబ్రహాము ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమని వచ్చి, అబ్రహమా భయపడకుము, నేను ఈ కేడమును నీ బహుమానం అత్యధికమని చెప్పను. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకు ఏమి ఇచ్చిననేమి, నేను సంతానం లేని వాడనే పోచుననే దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త అగును కదా. మరియు అబ్రహాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పాను. యెహోవా వాక్యము అతని వద్దకు వచ్చి, 15వ వచనం నుంచి, నీవు క్షేమంగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదవు, అమోరీల అక్రమం ఇంకా సంపూర్ణము కాలేదు కనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చుదరని నిశ్చయంగా తెలుసుకోమని అబ్రహాముతో చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు దేవుడు, బాబు నీకు ఒక సంతానం ఇస్తాను, ఆ సంతానం ఇలా ఉంటది, వాళ్ళు ఇలా ఉంటాడు, 4 తరాల వరకు ఎక్కడ ఉంటారు, వారు ఐగుప్తులో ఉంటారు, తర్వాత వాళ్ళకి నేను బహుబలం పెట్టి వాళ్ళకి అద్భుతాలు చేసి నేను మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తాను. ఇది చూడండి, వాళ్ళకి ఎంత పెద్ద ల్యాండ్ ఇస్తాడో చూద్దాం. ఇక్కడ అమోరీల అక్రమం ఇంకా సంపూర్తి కాలేదు కనుక 4వ తరం వారికి మరల వచ్చుదరని నిశ్చయంగా తెలుసుకోమని అబ్రహాముతో చెప్పాను. మరియు పొదుగుకి కట్ట చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యి అగ్నిజ్వాలను కనబడి ఆ ఖండంలో మధ్య నడిచిపోయాను. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును అనగా చేనానీలను. ఏంటిది బాబు, నీ సరిహద్దులు ఎక్కడ వరకు? ఐగుప్తు నది మొదలు, ఐగుప్తు నది మొదలుకొని నది వరకు. ఇది మొత్తము ఎవరికంట దేవుడు? అబ్రహాం సంతానం. ఒకటి 4 తరాల వరకు చెప్తున్నాడు దేవుడు. వాళ్ళ ఆస్తి ఎంత వరకు ఉందో చెప్తున్నాడు. అంటే ఫిజికల్ బ్లెస్సింగ్స్, స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ అన్ని అక్కడ దేవుడు వాళ్ళకు ఎన్ని, ఒకటి రద్దు కాదు. సాధారణంగా మనకేముంటుంది తెలుసా, నా తర్వాత నా పిల్లోడు ఉంటాడు, మనవడు గురించి ఉండదు. అవునా? ఒకవేళ మనవడు గురించి మనవడితో ఆడుకోవడం వరకే ఉంటుంది, తర్వాత నెక్స్ట్ మనకు దాని గురించి ఉండదు ప్రతి వ్యక్తికి. కానీ ఇక్కడ దేవుడు మనవడు ఎన్ని తరాలు, 400 సంవత్సరాలు ఎన్ని తరాలు వస్తాయి చూడండి. దేవుడు ఈయనకి ఎన్ని తరాలు చూపించేస్తున్నాడు కదా.
మన లైఫ్ లో కూడా మనం బాగా టెన్షన్, కానీ ఎప్పుడైతే మనం తీసుకుంటే గ్రహిస్తామో, దాని లోతుకు వెళ్తామో, మన లైఫ్ లో కూడా దేవుడు ఏం చేస్తాడు, ఇది ఒక నిబంధన. దేవుడు రొట్టె ద్రాక్షరసం అన్నప్పుడు దేవుడితో ఏంటిది నిబంధన. నిబంధన లేనిది ఎవరు పని చేయరు. నిబంధన లేనిది ఎవరు, చూడండి ఒక మాట అంట, వివాహంకి నిబంధన లేనిది ఎవరైనా కాపురం చేస్తారా? నిబంధన లేకుండా చేసి ఏమంటారు, అక్రమం అంటారు కదా. నిబంధన, పెళ్లికి ఏమంటారు, నిబంధన ఉంటుంది. ఇప్పుడు ఏదైనా మనం నా భూమి కొనాలనుకోండి, ఆ వ్యక్తి మనకి ఏముంటుంది మధ్యలో, నిబంధన ఉంటుంది. ఆ నిబంధన ప్రకారంగా ఇది నాది. అంతలోకి నిబంధన లేకుండా మనం ఏమి భూమిలో మనం ఇల్లు కట్టుకోలేము, మనం ఉండలేము, మన పొలం వేసుకోలేము, మనం కంపెనీ కట్టుకోలేము, ఏం లేదు. ఎందుకు, నిబంధన లేదు. నిబంధన ఉంటే మనం లేదు. అదే విధంగా మనం రొట్టె ద్రాక్షరసం తీసుకున్నప్పుడు దేవుడికి మనకి ఏమవుతుంది, నిబంధన జరిగింది. ఇప్పుడు అబ్రహాంకి ఏం జరిగింది, అక్కడ నిబంధన జరిగింది. నిబంధన జరిగిన తర్వాత ఏమవుతుంది, ఒక తరతరాలకు దేవుడు బ్లెస్ చేస్తుంది. ఇంకోటి చూద్దాము, దేవుడు నిబంధన సామ్యుయేలు రాసిన మొదటి గ్రంథము 25వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. నాబాలు దావీదు ఎవడు, యెషయా కుమారుడు ఎవడు, తన యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. నేను సంపాదించుకున్న అన్నపానములను నా గొర్రె బొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశు మాంసంను తీసి నేను బొత్తిగా ఎరగని వారికి తినా అని దావీదు దాసులతో చెప్పగా, దావీదు పనివారు వెనుకకు తిరిగి దోవ పట్టుకుని పోయి అతనికి ఈ మాటలన్నీ తెలియజేస్తుంది. అంతటా దావీదు వారితో, మీరందరూ మీ కత్తులు ధరించుకుందనగా వారి కత్తులు ధరించుకుని దావీదును కూడాను కత్తి ఒకటి ధరించెను. దావీదు అందుకు అబీగయలు నాబాలుతో, ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను, 2 ద్రాక్ష రసపు తిత్తులను, వండిన 5 గొర్రెల మాంసమును, 5 మానికల వేచిన ధాన్యమును, 100 ద్రాక్షల గెలలను. ఇక్కడ ఏమైందంటే నాబాలు అబీగయలు ఇద్దరు భార్య భర్త. నాబాలు ఎట్లుంటాడు, మూర్ఖుడు అని బైబిల్ సెలవిస్తుంది. కానీ అబీగయలు చాలా తెలివిగల ఒక అర్థైన స్త్రీ. ఇప్పుడు వీళ్ళకి ఏం జరిగిందంటే, దావీదు ఉత్తరం పంపిస్తాడు, ఏంటంటే మనుషులను పంపిస్తాడు, ఏమని, నాకేమైనా ఆహారం ఇయ్యి అంటాడు. ఈయనేమంటే నేను ఇవ్వను పోను అంటాడు. దావీదు అడగడానికి తప్పేం లేదు. మనం అనుకుంటే దావీదు ఏం తప్పు చేసాడు. చూడండి, దావీదు అడవిలో ఉంటున్నాడు, అదే విధంగా నాబాలొక వీళ్ళు కూడా అడవిలోనే ఉంటున్నారు. వాళ్ళ గొర్రెలు మేకలంతా ఆ మనుషులు కూడా వీళ్ళ మనుషులు దగ్గర అక్కడ. ఇప్పుడు నాబాలు గొర్రెల మందకు కానీ వాళ్ళ ఎద్ద మందకు కానీ ఏదైనా సింహం కానీ ఏమైనా వచ్చి తినేస్తుంటే దావీదు వాళ్ళు కాపాడుతుంది. దావీదు మనుషులు దాన్ని కాపాడుకుంటా, వాళ్ళకి నష్టం జరగకుండా, వాళ్ళ ప్రాణాపాయం లేకుండా వీళ్ళు వాళ్ళకు ఒక అండగా వాళ్ళు ఉన్నారు. ఉన్నప్పుడు ఒకవేళ లేకపోతే వాళ్ళకి అన్ని గొర్రెలు అన్ని పోయేటి. కానీ వీళ్ళు ఏం చేస్తాడు, అరే అని చెప్పి వాళ్ళు కాపాడుతారు. కాపాడిన తర్వాత వీళ్ళని అయిపోయిన తర్వాత వాళ్ళే చెప్పిండొచ్చు, మా యజమానికి పంపిమన్నప్పుడు మీరు పంపించిన అడిగితే ఏమంటున్నాడు, ఎవడా నేను ఇవ్వను. కానీ అక్కడ వాళ్ళ దాసుడు చెప్తాడు, ఏమని, అబీగయలు చెప్తాడు, అయ్యా వాళ్ళు మాకు ఒక కవచం లాగా ఉన్నారు, నీ యజమాని నాబాలు చూడు మూర్ఖుడు ఎలా చేస్తున్నాడు అన్నప్పుడు ఈమె వెంటనే ఏం చేస్తుంది, రొట్టె ద్రాక్షరసం తీసుకొని ఎవరికి ఎదురుగా వెళ్ళి ఎవరికి ఇచ్చింది, దావీదు ఎందుకు వస్తున్నాడు ఇక్కడికి, నాబాలు కుటుంబాన్ని మొత్తాన్ని చంపడానికి వస్తున్నాడు. ఎప్పుడైతే ఈమె ద్రాక్షరసము రొట్టె తీసుకెళ్లి ఎప్పుడైతే దావీదుకి ఇచ్చిందో, దావీదు ఏం చేసినాడుగా, నిబంధన చేసి నీ ఇంటికి నేను రాను, చంపానని చెప్పి ఆ మరణాన్ని ఏమైంది, తప్పించాడు. ఆ ఇంటికి వచ్చే మరణాన్ని ఏమైంది, మన జీవితాల్లో కూడా రొట్టె ద్రాక్షరసం తీసుకున్నప్పుడు మనకి వచ్చే అపాయం, మన ఇంటికి వచ్చే మరణం కూడా మనకు తెలియకుండా ఏమవుతుంది, దాటిపోతుంది. మనం ఎప్పుడైతే రొట్టె ద్రాక్ష తీస్తాం మనకు తెలియకుండానే ఏమవుతుంది. ఇప్పుడు నాబాలు పిల్లలు తెలుసా, తెలియదు, అవునా? మన జీవితాల్లో కూడా మనం ప్రతిసారి రొట్టె ద్రాక్షరసం తిన్నప్పుడు, దేవుడిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన కుటుంబంలోకి వచ్చి కూడా, మన కుటుంబంలో ఇంట్లోకి వచ్చి ఏం దాటిపోతుంది, మరణం దాటిపోతుంది. కానీ మనం గ్రహించి చూడండి, ఈ జనవరి నెలలో ఎంతమంది చనిపోయారు కదా, ఎంతమంది హాస్పిటల్ బెడ్స్. కానీ దేవుడు ఏం చేస్తుంది, మనల్ని మరణం నుండి తప్పిస్తున్నాడు, అవునా? సో ద్రాక్షరసం రొట్టె తీసుకున్నప్పుడల్లా ఏదో దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. ఒక దగ్గర అబ్రహాంకి ఆశీర్వాద వాగ్దానం ఇచ్చాడు, ఇక్కడేమో ఏం చేస్తున్నాడు, మరణం నుండి. మనం అదే ఒక ఐగుప్తులో కూడా చూసినప్పుడు, ఇశ్రాయేల్ ఉన్నప్పుడు వాళ్ళు పులిని రొట్టె తీసుకున్నారు, రక్తం ద్వారబంధం పెట్టినప్పుడు వాళ్ళకి ఏం జరిగిందంటే విడుదల జరిగింది. మరణ దూట దాటిపోవడం ఒక ఎత్తైతే వాళ్ళకందరికి ఏం జరిగింది, బానిస బంధకాల నుండి ఏమైంది, విడుదలైంది. ఏ బానిస బంధకాల నుండి, ఫరో ఒక బానిస బంధకాల నుండి ఏమైంది, వాళ్ళకు
విడుదల. మన జీవితాల్లో కూడా మనం ఎప్పుడైతే రొట్టె ద్రాక్షరసం తీసుకుంటామో మనకు కూడా అపవాది చేతికెళ్ళి బంధకాల నుండి మనం కూడా ఏం పొందుకుంటాం? విడుదల పొందుకుంటాం. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు విడుదల, వీళ్ళకి తెలియదు. అంతవరకు వీళ్ళు రొట్టెలు ఎట్లా తిన్నారో మనకు తెలియదు. కానీ ఇశ్రాయేలీయులు దేవుడు చెప్పినప్పుడు రొట్టె ఈ విధంగా తినాలన్నప్పుడు వాళ్ళు రొట్టె తిన్నారు. తర్వాత ద్రాక్షరసం అందుకు ఏంటి రక్తం, వాళ్ళు ఏం చేశారు? గొర్రె పిల్లని వధించి ఎప్పుడైతే ద్వారబంధం మీద పెట్టారో ఆ ఇంట్లో ఏమైంది? మరణదూత దాటిపోవడమే కాకుండా వీళ్ళందరికీ అదే రాత్రి ఏం జరిగింది? బానిస జీవితం నుండి ఏమొచ్చింది? విడుదల వచ్చింది. మన జీవితాలలో మన కుటుంబంలో ఎప్పుడైతే మనం రొట్టె ద్రాక్షరసం తీసుకుంటామో ఇది దేవుడు పెట్టిన నియమం. ఎప్పుడైతే మనము తీసుకుంటామో మన జీవితాల్లో కూడా ప్రతిసారి ఏదో ఒక ఫరో బంధకాలకు వెళ్తామో, లేకపోతే హేరోద్ బంధకాలకేమో, లేకపోతే ఏదో ఒక దురాత్మ బంధకాల నుండి మనకి ఏం జరుగుతుంది? విడుదల వస్తుంది. విడుదల చూడండి, వీళ్ళు అదే రాత్రి తీసుకున్నారు, అదే రాత్రి ద్వారబంధుకు రక్తం పెట్టారు, అదే రాత్రి సడన్ గా ఏమైంది? విడుదల వచ్చింది. మన జీవితాల్లో కూడా సడన్ గా మరణదూత దాటిపోవడం, సడన్ గా అంటే అరే కొంచెం అయితే నేను చచ్చిపోయేటోని, కొంచెం అయితే నా తాకి నేను చచ్చిపోయేటోని, యాక్సిడెంట్ అయ్యేది, అట్లా మరణదూత ఏమైంది? మన జీవితాల్లో కూడా ఎప్పుడైతే మనం రొట్టె ద్రాక్ష తీసుకున్నామో మరణదూత దాటిపోవడమే కాకుండా మన దేవుడు ఏమి ఇస్తున్నాడు? అపవాది బానిస బతుకు నుండి విడుదల ఇస్తున్నాడు. సో ప్రతిసారి మనం రొట్టె ద్రాక్షను తీసుకున్నప్పుడు మన జీవితాలలో కూడా ఇలాంటి కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఒకవేళ మనం రాసుకుంటే, వాళ్ళు రాసినట్టు మనం రాసుకుంటే మన లైఫ్ లో కూడా తిన్న తర్వాత జరిగింది, తర్వాత జరిగిందని అబ్రహాంకి దర్శనం అంతా దేవుడు ఎలా మాట్లాడాడు, మనకు కూడా దర్శనం దేవుడు మాట్లాడాడు. ఇవన్నీ మన జీవితాల్లో కూడా. యోహాను సువార్త 6వ అధ్యాయము 58వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 58వ వచనం. ఇదే పరలోకంలో నుండి దిగివచ్చిన ఆహారం. ఇతరులు మన్నాను తిని చనిపోయినట్లు కాదు, ఈ ఆహారం తినివాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అనను. చూడండి, ఇదే 5వ అధ్యాయంలో మనం చూసుకుంటే యేసు వారు అంటారు, నా శరీరం తింటేనే గాని, నా రక్తం తాగుతూనే గాని మీరు నాలో పాలి భాగస్సు కారంటే చాలా మంది ఏమైనారు? యేసు ప్రభుని విడిచి. కావున యేసు ఇట్లా నేను, మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తము త్రాగుతూనే గాని మీలో మీరు జీవం గలవాడు కాదు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్య దినమున నేను వాడిని లేపేదను. అవునా? ఇప్పుడు ఈ మాట చెప్పినప్పుడు చాలా మంది యేసు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోవడం మనం చూస్తాం. అయితే యేసు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయి ఉండొచ్చు? ఉన్న వాళ్ళు ఎందుకు ఉన్నారు? వెళ్ళిపోయిన వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయి ఉండొచ్చు? వెళ్ళిపోయిన వాళ్ళు యేసు ప్రభు అద్భుతాల కోసం వచ్చినారు. దేనికోసం వచ్చినాడు? యేసు ప్రభుని వెంబడిస్తే మాకు నేమ్ ఫేమ్ వస్తుంది, యేసు ప్రభుని వెంబడిస్తే మాకు ఫుడ్ బెడ్ దొరుకుతుంది, యేసు ప్రభుని వెంబడిస్తే చెప్పుకోవడానికి ఉంటుంది, యేసు ప్రభుని వెంబడిస్తే మాకేమైనా దొరుకుతుందేమో అనుకుంటూ వచ్చేటోళ్ళందరూ ఏమైనారు? వీళ్ళందరూ అందరూ వెళ్ళిపోయారు. ఆయన శరీరం తినాలంట, రక్తం తాగాలంట అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు యేసు ప్రభుతో ఉన్న వాళ్ళు ఎవరు? యేసు ప్రభు మీరు పోరా అంటే, ప్రభా మేము ఎక్కడ పోతాం, నువ్వు జీవం గల మాటలు సర్వోన్నత కుమారు నువ్వు అంటే ఉన్న వాళ్ళు ఎవరు అంటే యేసు ప్రభు కావాలనుకున్న వాళ్ళు ఉన్నారు. ఎవరున్నారు? యేసు ప్రభు కావాలనుకున్నారు. యేసు ప్రభు ఉంటే వాళ్ళకి ఏముంటది? నిత్య జీవం. కావాలని వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ ఏమైనా సరే, యేసు ప్రభు తిట్టినా సరే, యేసు ప్రభు కొట్టినా సరే, ఏమైనా గాని అని చెప్పేసి వాళ్ళు ఏం చేసినారు? మాకు నిత్య జీవం కావాలని యేసు ప్రభుని పట్టుకుని ఉన్నారు. నిత్య జీవం వద్దనుకున్న వాళ్ళు ఏమనుకున్నారు? ఇట్లా మాట్లాడతాడా అని చెప్పేసి ఏమైనా వాళ్ళందరూ యేసు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు కదా. సో మన జీవితంలో కూడా మన రొట్టె ద్రాక్షరసం తీసుకున్నప్పుడు మనం కావాల్సిన వాళ్ళు ఉంటారు, మనం వద్దనుకున్న వాళ్ళు, మన నుండి ఆశించిన వాళ్ళు ఏమవుతారు? హల్లెలూయా. ఉన్నారు ఎక్కడనే? ఏంటిది? రొట్టె ద్రాక్షరసం మనం తిన్నప్పుడు మనము కావాలనుకున్న వాళ్ళు ఏమవుతారు? మనతో పాటు ఉంటారు. మనం వద్దనుకున్న మన నుండి మేలు పొందుకోవాల కోసం వచ్చిన వాళ్ళందరూ ఏమవుతారు? పనికి రాని తీగలు కట్ అయినప్పుడు చెట్టు ఏమవుతుంది? ఎదుగుతాం. లేకుంటే గుంపు 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 కనిపిస్తుంది, కానీ ఆ చెత్త అంతా చెట్టులు దగ్గరకు పోతే అంత పిచ్చి పిచ్చిగా ఉంటుంది, చూడడానికి మటుకు బాగుంటుంది కదా. సో ఇది పనికి రాని తీగలన్నీ కట్ అయింది అనుకో, చెట్టు ఒక షేప్ లోకి వస్తుంది, పండ్లు మంచిగా వస్తాయి కదా. ఇక్కడ కూడా యేసు ప్రభుతో ఉన్న వాళ్ళు, యేసు ప్రభు కావాలనుకున్న వాళ్ళు మటుకు ఉన్నారు. యేసు ప్రభు వద్దు అనుకున్న వాళ్ళు ఏమైనా, నిత్య జీవం వద్దు అనుకున్న వాళ్ళందరూ ఏమైనారు?
మనం కూడా రొట్టె ద్రాక్షరసం తీసుకున్నప్పుడు మన జీవితాలలో కూడా మనలో ఉన్న యేసు ప్రభు మనం కావాల్సిన వాళ్ళు ఉంటారు, మనం వద్దనుకున్న వాళ్ళు ఏమవుతారు? కట్టై దూరం అయిపోతారు. హల్లెలూయా. మన అనుకున్న వాళ్ళు ఉంటారు, మన అనుకున్న వాళ్ళు ఏమవుతారు? వెళ్ళిపోతారు. హల్లెలూయా. సాధారణంగా మనం అనుకుంటాం, ఈయన నన్ను తిడతాడు, వీళ్ళు నన్ను తిడతాడు, వీళ్ళు చేస్తారు. ఒక మాట, స్కూల్కి మనం పిల్లలు పంపించినప్పుడు టీచర్ కొట్టినా తిట్టినా మనం ఏమైనా పిల్లల్ని ఆ స్కూల్కి ఇమీడియట్గా మానిపించేస్తామా? ఎందుకు మానిపియం? ఎందుకు మానిపియం? ఫీజు కడుతున్నాము, ఫీజు కట్టిన తర్వాత మన పిల్లోడికి వాళ్ళ టీచర్ తిట్టినా కొట్టినా ఎందుకు మానిపియం? వాళ్ళ పిల్లోడు వచ్చి చెప్తే ఏమంటాం? టీచర్ కొట్టిందంటే నువ్వు సరిగా చదవట్లేదు. పోనీ ఆ పిల్లోడు ఆ టీచర్ మీద ద్వేషం పెంచుకుంటాడా? పెంచుకుంటాడు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? పాస్టర్ మీద లేకపోతే మనకి ఎవరైనా దగ్గర ఉన్న వాళ్ళ మీద ద్వేషం పెంచుకు నాకు అంటాడా? అరే ఆయన వాళ్ళ మంచి కోసం చెప్పినప్పుడు అరే ఈయన నీ మంచి కోసం చెప్పినారని ఎవరేమో ఆలోచించి కదా. మీ మమ్మీ డాడీ మిమ్మల్ని తిట్టి కొడితే ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతారా? ఎందుకు? మీ మమ్మీ డాడీ కావాలి కాబట్టి మీరు ఆ ఇంట్లో ఉంటారు. అవునా? వేరే ఉంటారా? ఉండరు. సేమ్ వే ఇక్కడ కూడా మనం కావాలనుకున్న వాళ్ళు, యేసు కావాలనుకున్న వాళ్ళు ఉంటారు, లేదనుకున్న వాళ్ళు ఏమవుతారు? వెళ్ళిపోతారు. అయ్యో ఇప్పుడు శిష్యులు ఏం ప్రభా ఇంతవరకు ఇంత జనం ఉంది, ఇప్పుడు మేము 12 మందే మిగిలినాం ప్రభా అంటే అప్పుడు యేసు ప్రభు ఏమంటుండొచ్చు? గిద్యోను దగ్గర కూడా చాలా మంది వస్తే దేవుడు ఇంతమంది అవసరం లేదు, నాకు 300 మంది చాలు. దేవుడికి క్వాంటిటీ అవసరం లేదు, క్వాలిటీ కావాలి. ఏం కావాలి? క్వాలిటీ కావాలి. దేవుడికి క్వాంటిటీ అవసరం లేదు. ఈ క్వాలిటీతోనే క్వాంటిటీని మారుస్తారు దేవుడు. ఈ 12 మందితోనే ప్రపంచం మొత్తాన్ని ఏం చేసిన వీళ్ళు? తలక్రిందులు చేపించినాడు. అవునా? చేపించిన లేదా? సో దేవుడు కూడా కావాల్సింది యేసు ప్రభుని వెంబడించేటోళ్ళు కావాలి, యేసు ప్రభు వాళ్ళు కావాలి తప్పించి ఉత్తుతోళ్ళు అవసరం లేదు. కొంచెం శ్రమ రాగానే కొంచెం రాగానే వెళ్ళిపోయేటోళ్ళు దేవుడికి అవసరం లేదు. సో మన లైఫ్ లో కూడా మనం రొట్టె ద్రాక్ష తీసినప్పుడు మనం అనుకున్న వాళ్ళ మటుకు ఉంటారు, లేకపోతే వాళ్ళు ఏమవుతారో మన లైఫ్ లోకి వెళ్ళి కట్టయిపోతారు. మళ్ళీ మనము దేవుని తీసుకున్నప్పుడు మనకేం కలుగుతుంది? నిత్య ఏముంది? రొట్టె నా శరీరం నా ఒకసారి ఇదే పరలోకంలో నుండి దిగి వచ్చిన ఆహారం, పితరులు మన్నాను తిని చనిపోయినట్లు కాదు. ఈ ఆహారం తినవాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అని. దేవుని ఒక శరీరము, దేవుని ఒక రక్తం తాగుతేనే గాని మనిషికి ఏం రాదంట? నిత్య. ఇందాక మనం పాత నిబంధన చూసుకుంటే వాళ్ళకి నిజంగా నిత్య జీవం వచ్చినట్ట రానట్ట. మరణం దాటిపోయిందంటే దేవుడు అంటారు మీరు మరణం నుండి జీవంకి దాటి ఉన్నారు. ఎప్పుడు? మన శరీరము ఆయన రక్తం తిని తాగినప్పుడు ఏమవుతాం? మన మరణం నుండి జీవానికి దాటి. ఈ పాత నిబంధనలు వీళ్ళు చూసినప్పుడు వీళ్ళు దాటినారు కదా. నూతన నిబంధనలు కూడా ఎవరైతే దేవుని ఒక శరీరాన్ని రక్తం తింటూ తాగుతారో వాళ్ళు కూడా మరణం నుండి, ఇక్కడ శరీరమైన మరణం నుండి దాటినారు. ఇక్కడ ఈ శరీరం మరణం దాటి వీళ్ళు బియాండ్ ఆత్మ పర్వం. హల్లెలూయా. రెండో మరణాన్ని వీళ్ళు దాటి. హల్లెలూయా. ఒకసారి అంట మనం మరణం అంటాము, మనకి అసలు ఏ మరణం వస్తుంది? మరణం దేనికి వస్తుంది? మరణము దేనికి వస్తుంది? అవునా? ఒకసారి ఇలానే పెట్టి ప్రసంగి 12:8 చూడండి. మన్నైనది చూడండి, మన్నైనది 8 7వ వచనం అంట. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఇప్పుడు ఏంటిది? మనకేముంటది? శరీరము, ఆత్మ, ప్రాణం 3 ఉంటాయి కదా. ఇప్పుడు శరీరం ఏమైంది? మట్టి నుండి వచ్చింది కాబట్టి మట్టికి వెళ్ళిపోతుంది. ఆత్మ దేవుని దగ్గర నుండి వచ్చింది కాబట్టి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. మరి మిగిలింది ఏంటిది? ప్రాణం కదా. ఈ ప్రాణానికే నీకు మరణం ఉందా లేదా అనేది. ఈ మరణం తెచ్చుకుంటది. ఇప్పుడు అంటారు ప్రాణం పోయింది అంటే ఏమంటాం? ఆత్మ పోయింది అంటామా? ఏమంటాము? ప్రాణం పోయింది అంటారు. ఈ ప్రాణం ఈ విడిచిపెట్టిపోయింది. ఇప్పుడు ఈ ప్రాణం పరలోకం పోయిందా, నరకం పోయిందా? ఈ ప్రాణము ఎక్కడ పోయి? పరలోకం పోయిందా, నరకం పోయింది? హల్లెలూయా. ఎక్కడ పోయింది? వాస్తవానికి మనం పోయేది ప్రాణమే, పరలోకంగా నరకంగా. అందుకే దేవుడు మీరు మరణం నుండి జీవం కంటే మన ప్రాణం మరణం నుండి నరకం నుండి పరలోకానికి దాటు. హల్లెలూయా. సో కొంత ముళ్ళు కూర్చుకున్నా ప్రాణం పోయినట్టు రా కదా అంటామా లేదు? సో మెయిన్ ఏంటిది? ప్రాణం. మన పరలోకం వెళ్ళేది ప్రాణం, నరకానికి వెళ్ళేది కూడా ప్రాణం. ఆత్మ దేవుడిచ్చింది, దేవుడి మట్టి నుండి వచ్చింది మట్టి. సో మన ప్రాణానికి కావాల్సింది ఏంటిది? నిత్య
జీవం. ఒక మాట అంట, యేసులో ఈ రొట్టె ద్రాక్షరసం తాగుతేనేనా మనకు నిత్య జీవం వస్తుంది, లేకుంటే రాదా? యేసు శరీరం తింటేనే, యేసు రక్తం తాగుతూనే మనకు జీవం వస్తుంది, లేకుంటే రాదా? చూడండి, మనం బతకాలంటే మనం జీవంగా ఉండాలంటే జీవం కలిసి తినాలి, అవునా? ఇప్పుడు ఈ చెక్కనో, స్టీల్, కార్పెట్, ఫ్లవర్, ప్లాస్టిక్ తిండి బతాము, మనం తినగలుగుతామా? సో మనం ఏం తింటాము? మనం బతకాలంటే బతుకున్నదే తినాలి. కూరగాయలు, మాంసం, అది జీవం ఉన్నదే తింటే మనం ఏమవుతాము? జీవం. అదే విధంగా ఆదం మొదలుకొని నేటి వరకు యేసుకు తప్పించి మరణాన్ని జయించింది ఎవరు? పాపం లేని వ్యక్తి ఎవరు? కాబట్టి ఆయన నిత్య జీవం. కాబట్టి ఆయన తింటేనే మనం ఏమవుతాం? మిగతాంతా అదేంటంటే మిగతాదన్నీ స్టీలు, రాడు, ప్లాస్టిక్, కర్రని అనుకో. అర్థమైందా? సో అందుకోసమే యేసు రక్తం శరీరం తింటేనే కానీ మనము ఏం కాము? జీవం కలిగిన వ్యక్తులము కాము. అపోస్తలుల కార్యము 27వ అధ్యాయము 35వ వచనం. అపోస్తలుల కార్యము 27వ అధ్యాయం 35వ వచనం. ఇక్కడ పౌలు ఓడలో ప్రయాణం చేస్తున్నాడు. ఓడలో ప్రయాణం చేస్తుంటే అక్కడ ఓడలో వచ్చిన కష్టాలు, తుఫాను వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాణాలను కాపాడుకోవడానికి ఓడలో ఉన్న ఎన్ని వాళ్ళు నీళ్ళకి వేస్తారు. అసలు ఓడలో ఎవరు ఉంటారంటే ఆ ఓడలో ఉన్న వాళ్ళందరూ ఖైదీలు. ఆ ఓడలో ఉన్న వాళ్ళందరూ ఖైదీలు అందరు. ఈ ఖైదీలు దాంట్లో కార్గో షిప్ అన్నమాట, వస్తువు తీసుకుంటారు. ఈ వీళ్ళు ప్రాణాలు కాపాడుకోవడానికి అన్ని వేసేస్తారు. ఆల్మోస్ట్ 14 రోజులు వాళ్ళు ఏం తినకుండా ఉపవాసం అక్కడ ఉన్నప్పుడు అప్పుడు పౌలు చెప్తాడు ఇక లేచి, అయితే ఓడవారు ఓడని విడిచి పారిపోవాలని చూచి తాము అనివిలో నుండి లంగరు వేయబోనట్టుగా సముద్రంలో పడవను దింపివేసింది. అందుకు పౌలు, మీరు ఓడలో ఉంటేనే గాని మీరు తప్పించుకొని లేరని శతాధిపతితోనూ సైనికులతోనూ చెప్పను. వెంటనే సైనికులు పడవ తాడు పోసి దాన్ని కొట్టుకొని పోనిచ్చిరి. తెల్లవారుచుండగా పౌలు, 14 దినముల నుండి మీరేమీ పుచ్చుకొనగా ఉపవాసంతో కనిపెట్టి ఉన్నారు కనుక ఆహారం పుచ్చుకోండి మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఇది మీ ప్రాణ రక్షణకు సహాయం అగును. మీలో ఎవని తలనుడి ఒక్క వెంట్రుకైనను నశింపదని చెప్పుచు ఆహారం పుచ్చుకున్నాడని అందరినీ బ్రతిమలాడను. ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకుని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి తినసాగెను. అప్పుడు అందరూ ధైర్యం తెచ్చుకొని ఆహారం పుచ్చుకుని ఓడలో ఉన్న మేమందరము 276 చాలా తిని తృప్తి పొందిన తర్వాత ఏమైంది? ఇక్కడ ఓడ మొత్తము ఏమైంది? ఇక వాళ్ళకు ఏం లేదు, వాళ్ళకు హోప్స్ లేవు, నిరీక్షణ లేదు. ఇప్పుడు వాళ్ళందరూ దేనికి ఫిక్స్ అయిపోయారు? ఇక వాళ్ళు చచ్చిపోతాము అంటే సావడం కాదు, చచ్చిపోతాం అనే కాడికి ఫిక్స్ అయిపోయాడు. ఒకటి తిండి లేదు, ఒకటి పరిస్థితులు అన్ని ఎలా ఉన్నాయి? అయోమయం కొన్ని. వాళ్ళ ఓడలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? అయోమయమైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు లోపల వీళ్ళకి తిండి లేదు, నిరీక్షణ పోయింది, అన్ని పోయినప్పుడు ఈ టైంలో పౌలు ఒక్కడు లేచి నిలబడ్డాడు. పౌలు ఒక్కడు లేచి నిలబడ్డాడు కదా. మన జీవితాలలో కూడా కొన్ని సందర్భాలు వస్తాయి. ఆడెంత 270 మందియా 80 మందియా 276 మందిలో ఈయన ఒక్కడు చేసి నిలబడ్డాడు కదా. కొన్నిసార్లు మన జీవితాలలో కూడా మన చుట్టూ ఉన్న పరిస్థితులు, మన చుట్టాలలో కానీ ఎక్కడైనా వెళ్ళినప్పుడు కానీ అందరు నిరాశ పొందుకొని అందరూ సొల్లిపోయి ఉన్నప్పుడు నీలో ఆల్రెడీ పౌలు ఈ రొట్టె ద్రాక్షరసం తింటున్న వ్యక్తి కాబట్టి మనం కూడా రొట్టె ద్రాక్ష తిన్న వ్యక్తి అయితే పౌలులకు ప్రార్థన చేసి ఆ రోజు దేవుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు పౌలుకి దర్శనం ఇచ్చాడు. వీళ్ళందరూ నేను విడుదల ఇచ్చిన చెప్పినట్టు చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పారు మన జీవితాల్లో కూడా రొట్టె ద్రాక్ష తీసుకున్న మనం కూడా చుట్టుపక్కల ఓడలో ఉన్నట్టు మన జీవితంలో ఒక్కొక్కసారి సడన్ గా అందరూ అక్కడ ఒక్క వ్యక్తి 276 మంది అందరు ఏమున్నారు? సొల్లిపోయిన ఉన్నారు, ప్రాణం మీద ఆశ విడిచిపెట్టిన ఉన్నారు. ఎందుకంటే వాళ్ళని ఏం లేదు, నిత్య జీవం లేదు. కానీ పౌలులో నిత్య జీవం ఉంది కాబట్టి పౌలు ఒక్కడే లేచి నిలబడి ఏ విధంగా దేవుడు నాకు రాత్రి చెప్పాడు కాబట్టి మీరు చూడు 14 రోజులు అయింది, ఇన్ని రోజులైంది, మీకు వెంటనే కూడా రాలేదు కదా అని చెప్పేసి వాళ్ళ ధైర్యపరిచి రొట్టె విడిచి ఎలా ఇచ్చినాడో మనం కూడా దేవుని ఒక శరీరము దేవుని ఒక రక్తం తాగిన వాళ్ళు కూడా ఇలాంటి పరిస్థితులలో ఏ విధంగా అయితే పౌలు దేవుని ప్రార్థన చేసి దేవుని పొందుకున్నారో మనం కూడా దేవుని ప్రార్థన చేసి జవాబు పొందుకొని ఇప్పుడు వాళ్ళకి ఏమి ఇస్తాం? పౌలు లేచి నిలబడి వాళ్ళందరికీ ఏం చెప్పినాడు? జీవం గల మాటలు చెప్పినప్పుడు పౌలు ఒక మాటలు వాళ్ళు విని వాళ్ళ మూడు బారిపోయిన జీవితాలలో ఏమైంది? ఒకటి చిగురింప చేయడం జరిగింది. వాళ్ళ జీవితంలో చిగురింప రాగానే రొట్టె ఇవ్వంగా తినగానే వాళ్ళకి ఏమొచ్చింది? బలం వచ్చింది. అవునా?
మన జీవితంలో మనం రొట్టె ద్రాక్ష తీసుకుని మనం కూడా మన జీవితాలలో కొన్నిసార్లు పరిస్థితి ఇలాగైనా వస్తాయి. అందరూ అయిపోతారు, మనం ఒక్కలే ఉంటాం. ఆ టైంలో నేనేం చెప్పాలి, నా మాట ఎవరు వింటారు అన్న. ఫస్ట్ పౌలు దేవుని దగ్గర నుండి తెచ్చుకో, రవ్వా మరి మా పరిస్థితి ఇలా ఏంది అన్నప్పుడు దేవుడు అంటాడు, ఇగో నువ్వు క్రైస్తవులు కూడా అందరితో సాక్ష్యం, అక్కడ కూడా నువ్వు సాక్ష్యం ఇస్తావు అన్నప్పుడు, వీళ్ళందరి ప్రాణానికి ఇచ్చినాను అన్నప్పుడు అప్పుడు ఏం చేస్తాడు, ధైర్యంగా లేచిన పడి పౌలు చెప్పిన మాట. వీళ్ళందరూ ఎవరు? 276 మంది. ఎవరు వీళ్ళందరూ? ఖైదీలు, పరిశుద్ధుల, పుణ్యాత్ముల. వీళ్ళందరూ ఎవరు? ఖైదీ. దొంగలు ఉండొచ్చు, మర్డర్ చేసిన వాళ్ళు ఉండొచ్చు, లంచగాలు ఎవరో తెలియదు, కానీ మొత్తానికి అయితే వాళ్ళు ఎవరు? మామూలు ఖైదీలు అయితే కాదు. ఇలాంటి ఘోరమైన పాపుల మధ్యలో పౌలు నిలబడి చెప్తే వాళ్ళందరూ ఏం చేసినాడు, శ్రద్ధగా విని పౌలు చెప్పినట్టు వాళ్ళు చేశారు. మన జీవితాల్లో కూడా నువ్వు దేవుని ఒక రొట్టె ద్రాక్ష ఉన్నప్పుడు నీ పరిస్థితి ఎలా అయినప్పటికీ నువ్వు ఒక వాక్కు దేవుని తీసుకొచ్చి ఇతరులకు ఏం చేయాలి, ఏమివ్వచ్చు? జీవం ఇవ్వచ్చు. ఆడ 276 మంది ఏమైనారు? జీవం పొందుకున్నారు. పౌలు చెప్పినట్టు వాళ్ళు రొట్టె తిన్న తర్వాత వాళ్ళకి బలం పొందుకున్నారు. ఒకళ్ళైనా చచ్చిపోయినారా? ఆ పరిస్థితులు ఏమైనాయి? తర్వాత వాళ్ళకు ఒక ఐలాండ్ కనిపించింది, ఒడ్డుకు వెళ్ళారు. వాళ్ళు అక్కడంతా సురక్షితంగా, వాళ్ళకి విఐపి ట్రీట్మెంట్ దొరికింది. ఖైదీలకి ఎవరైనా విఐపి ట్రీట్మెంట్ ఇస్తారా? కానీ రొట్టె ద్రాక్షరసం తీసుకున్న తర్వాత వీళ్ళకి ఆ ఊరోలు అలా ట్రీట్మెంట్ చేయలేదు, విఐపి ట్రీట్మెంట్ ఇచ్చాడు. అవునా? సో దీనివల్ల ఒకటి, యేసుప్రభు దగ్గర వ్యభిచారి స్త్రీ వచ్చినప్పుడు యేసుప్రభు ఆమెకి ఎలా చూశాడు? అమ్మా అంటే ఆమెకేందే మరి అది ఇచ్చేది మనం అంటాం, అంతే కదా? మనం ఏమంటాం, ఆమెకేంది మరి అది ఇచ్చేది, ఆమె ఒక వ్యభిచారి, దానికి మరి అది ఇస్తావా? కానీ యేసుప్రభు ఏం చేసినాడు? అమ్మా అది గాడ్స్ లవ్. ఒక పాపిని రక్షించడానికి చూడాలి, కానీ పాపిని నిందేసి నాశనం చేయడానికి. పౌలు కూడా ఈయన జీవం గల వ్యక్తి కాబట్టి, ఆ 276 మందికి జీవం లేదు కాబట్టి జీవాన్ని ఏం చేసినాడు? ఆయన పంచిపెట్టాడు. ఆయన పంచిపెట్టిన తర్వాత ఒక మాట చెప్తా. ఇప్పుడు ఈ పౌలు 14 రోజులు ఉన్న తర్వాత పౌలు చెప్పిన మాట స్టార్టింగ్ నుండి మొదలు పెట్టే ప్రసంగం. నేను పౌలు ఎక్కడ ప్రసంగం మొదలు పెట్టినాడంటే ఐలాండ్ కి వెళ్ళిన తర్వాత ప్రసంగం మొదలు పెట్టాడు. ఆ ఊరంతా రక్షణ పడింది. అలా 276 మంది కూడా టైం అంత తక్కువ వరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఒక కార్యం జరిగించు. ఈ ఖైదీలందరూ చూసినారు, ఏమని? ఈయన రొట్టె పిచ్చి వాళ్ళకి ఇవ్వడం వలన వాళ్ళు బలం పొందుకున్నారు. అరే పౌలు చెప్పిన మాటలు కరెక్ట్, మనం ఎవరము చావలేదు. అప్పుడు వీళ్ళు యేసుప్రభుని నమ్ముకున్నాడు కదా. అంటే ఈ 15 నెలలో పౌలు ఎన్ని ఆత్మలు సంపాదించుండొచ్చు? మురికి చేపలను ఎంతమంది పట్టిండొచ్చు? ఇక్కడ 276 అయితే మరి ఐలాండ్ లో పాము పుట్టిందనుకో, అది చూసి అందరు ఊరో దగ్గర రావడం, వీళ్ళు ఎంతమంది ఉండొచ్చు ఇక? అవునా కాదా? ఒక నెలలో ఎంత వెయిట్ చేసిన. అందుకంటే వెయిటింగ్ టైం ఇస్ నాట్ వేస్ట్. దేవుని ధర తెచ్చుకున్నాడు. సో మన జీవితాలు కూడా రొట్టె ద్రాక్ష తీసుకున్న వాళ్ళు మనము జీవం కలిగిన వాళ్ళే ఉంటాము. నెక్స్ట్ ఇతరులకు ఏం జీవాన్ని పోస్తాము. మీరు పౌలు ఏం చేసి ఇతరులకు అందరికి ఏం పోసినాడు? నిలబడ్డాడు. ఆయన నిలబడి అదే రొట్టె ఇచ్చినాక వాళ్ళ జీవితాలు కూడా ఏమైనాయి? వాళ్ళలో కూడా మరణము విరిగింది, మరణపు మురుగు విరిగింది. వాళ్ళు కూడా నిత్య జీవానికి వారసులు. హల్లెలూయా, హల్లెలూయా. సో మనం కూడా రొట్టె ద్రాక్ష తీసిన వాళ్ళు మనం కూడా ఏం చేయాలి? అట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ప్రార్థన చేసి ఓపికతోని మనం కూడా లేచి, నా మాటలు ఎవరు వింటారు కాదు, నీ మాటలు కాదు ఎవరు వినరు, దేవుడు ఒక మాటలు అందరు వింటారు. పౌలు ఎవరి గురించి చెప్పినాడు? ఆయన గురించి కాదుగా చెప్పుకుంది. సో నా మాటలు ఎవరు వింటారు అంటే నీ మాటలు ఎవరు వినరు, కానీ నీ మాట నువ్వే విను. నువ్వు వేరే వాళ్ళు ఏమి వింటారు? వాస్తవం చెప్పాలంటే నీ మాట నువ్వే విను, వేరే వాళ్ళు ఏమి వింటారు ఇక? కాబట్టి మనం దేవుడు ఒక మాటలు చెప్తే అందరూ వింటారు. హల్లెలూయా. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టెని పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరు అందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసము కృతజ్ఞత త్రాగుతున్న వరకు ఇకను దాన్ని త్రాగమని మీతో చెప్తున్నాను. చూడండి ఇక్కడ ఏం జరిగింది? రొట్టె ద్రాక్షరసము
యేసు ప్రభు ఇచ్చాడు. అవునా? ఇప్పుడు ఈ రొట్టె ద్రాక్షరసం దేవుడు శిష్యులకు ఇచ్చాడు. ఇప్పుడు ఈ రొట్టె ద్రాక్షరసం తీసుకున్న తర్వాత శిష్యుల జీవితాల్లో ఏమైంది, ఇచ్చిన వ్యక్తి యాజకుడి జీవితంలో ఏమైంది చూద్దాం. ఇప్పుడు ఈ రొట్టె ద్రాక్షరసం యేసు ప్రభు ఇచ్చిన తర్వాత వీళ్ళందరూ, యాజకుడు శిష్యులు అందరూ గెత్సేమనే తోటకు వెళ్ళారు. ఈ యాజకుడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ యాజకుడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? తండ్రితో ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసి ఈయన ఏం చేస్తున్నాడు? శోధనలను జయించుతున్నాడు. ఎవరు? యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? శోధనలు, మరణపు, ఇందాక మనం చూసిన మరణపు ముళ్ళు అంటే మరి ఇచ్చిన వ్యక్తి విడవాలి కదా. సో కాబట్టి ఇక్కడ తల్లిదండ్రులకు వెళ్ళి ఆ మరణ ముళ్ళు విడిచి చేస్తారు. కానీ శిష్యులు ఏం చేస్తున్నాడు? నిద్రపోతా ఉన్నారు. అంటే శోధనలు వీళ్ళేమి అందుకే మీరు గడియన మేలుగా ఉండి ప్రార్థన. ఎందుకంటే శోధన. ఇప్పుడు వీళ్ళు ఏమైనారు? వీక్ అయిపోయినారు. శిష్యులందరూ ఏమైనారు? శరీరకంగా వీక్ అయిపోయినారు. వీళ్ళు నిద్రపోతున్నారు, ప్రార్థన చేయలేదు, శోధనలో పడిపోయినారు, పారిపోయినారు. అవునా? పారిపోయినారు, అన్ని బొంకినారు, అన్ని అయిపోయింది. తర్వాత మళ్ళా వీళ్ళు ఏం చేసిన మేడగదిలోకి వచ్చి మళ్ళీ ఏం పొందుకున్నారు అంటే దేవుని యొక్క శరీరంలో రక్తంలో పాలిభాగొస్తున్న వ్యక్తులు కొన్నిసార్లు పడిపోయినా మళ్ళా వాళ్ళు ఏమవుతారు? అర్థమైందా? శిష్యులు అందరు ఏమైనారు? అందరు పడిపోయారు. మళ్ళా తర్వాత అందరూ, అవునా? సో దేవుని యొక్క శరీరం రక్తం తిన్న మనం కూడా కొన్నిసార్లు మనం కూడా ఏమవుతాం? పడిపోయినప్పటికీ మళ్ళా ఆ రొట్టె ద్రాక్ష జీవన్ మనకి ఏం చేస్తుంది? కొంతమంది అంటారు, నేను అమూరు నుండి అంటే నాకు మరణమే, నువ్వు ఏమన్నా చేసుకోరా భయ్, నాకు సావే లేదంట. సో ఏమవుతుంది? మరణంలో పోయినట్టు పోతారు, మళ్ళీ బయటికి వచ్చినట్టు. ఇప్పుడు శిష్యులు కూడా మరణం పోయినట్టు పోయి మళ్ళీ బయటకు. సో మనలో కూడా దేవునికి శరీరం, దేవునికి రక్తం తాగినప్పుడు కొన్నిసార్లు చోట్ల ఓడిపోయినట్టు కనిపిస్తుంది, కొన్నిసార్లు పడిపోయినట్టు కనిపిస్తుంది. కానీ మళ్ళా మనకి ఏమొస్తుంది? నిత్య జీవం. మళ్ళా మన దేవుడు ఏం చేస్తుందో అంచె దినాలలో వాడికి లేవనిస్తాడు. ఇందుకు చదువుకున్నాం కదా, కొన్నిసార్లు పడిపోతాం. ఎందుకంటే మన శరీరంలో ఉన్న నిద్రపోతాం. ఎందుకంటే మన నిద్ర చేయించలేదు. బాగా మనం పొద్దంతా కష్టపడి అలసిపోతాం కాబట్టి 20 కిలోమీటర్స్ అలసిపోతాం. పడుకుంటూ కొన్నిసార్లు జయించిన, కొన్నిసార్లు వీక్నెస్ ఉంటుంది. కానీ ఒకసారి ఓడిపోయిన వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? దేవుడు ఆయన పరిశుద్ధాత్మ పొందుకుని అన్ని నీకు చేయాలిస్తాడు. హల్లెలూయా. చివరిగా 1 కొరింథీ 11:23. నేను నీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కృత నిబంధన, మీరు దీనిలోనిది త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీనిని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగినప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణంను ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినో లేక. ఇక్కడ రొట్టె ద్రాక్షరసం గురించి చెప్తున్నాడు. రొట్టె ఎందుకు తీసుకోవాలి, ద్రాక్షరసం ఎందుకు తీసుకోవాలి, యేసు ప్రభు ఏం ఆజ్ఞాపించినాడో పౌలు చెప్పుకుంటా నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడో చూడండి ఇక్కడ. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు వాళ్ళను అయోగ్యంగా ఎవరు తీసుకోవద్దు లేక ఆయన పాత్రలోనిది త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి అపరాధి ఎప్పుడవుతారు? అయోగ్యం. అయోగ్యం అంటే ఏమిటి? అయోగ్యం అంటే ఏమిటి? ఈరోజు నేను స్నానం చేయలేదు కాబట్టి అయోగ్యం. చోట్ల దశభాగం లేకపోతే ప్రభు బల ఇవ్వరు, నువ్వు చర్చికి లేటుకు వస్తే ప్రభు బల ఇవ్వరు, నువ్వు ఉపవాసం ఉండకపోతే ప్రభు బల ఇవ్వరు. ఇలాంటివి చాలా ఉన్నాయి. అసలు అయోగ్యత అంటే ఏమిటి? అర్హత అంటే ఏంటిది? నువ్వు ప్రభు బల తీసుకోవడానికి అయోగ్యంగా తీసుకోవద్దని. అయోగ్యం అనేది ఏంటిది? నువ్వు స్నానం చేయకపోవడమా, ఉపవాసం ఉండకపోవడమా, దేనికోసం? ఇప్పుడు ఇవన్నీ మనం పాయింట్లు తీసుకున్నాం అనుకోండి. మరి పౌలు ఇచ్చినప్పుడు ఆ ఓడలో వాళ్ళు స్నానాలు చేసినారా? మొహం కూడా కడిగినట్లేదు. ఉపవాసం, వాళ్ళ పాపాలు ఒప్పుకున్నట్లేదు, వాళ్ళందరూ బ్యాప్టిజం తీసుకున్నట్లేదు. వాళ్ళందరూ మన దృష్టిలో అయితే ఘోర పాపులు. మరి వాళ్ళు తీసుకున్నారు. మరి అయోగ్యం అంటే ఏమిటి? వాళ్ళు దశభాగాలు ఇయ్యలేము. మరి ఇప్పుడు అయోగ్యం అంటే ఏమిటి? కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరంను గూర్చి రక్తంను గూర్చి అపరాధమును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునవలను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. ప్రభువు శరీరం అని వివేచింపక. ఏంటిది?
ప్రభు శరీరం అని. ఈ రొట్టె దేవుని శరీరమా, ఈ ద్రాక్షరసం దేవుని ఒక రక్తమా? అంటే నువ్వు ఏం చేస్తున్నట్టు అర్థమవుతుందా? అయోగ్యం అంటే ఏమిటి? బైబిల్లోనే ఉంది. దేవుని ఒక శరీరం అనియు దేవుని ఒక రక్తం అని ఏం చేయొద్దంట అంటే ఈ రొట్టె దేవుని ఒక శరీరం అవుతుంది. ఎట్లయితుంది? ఈ రొట్టె తింటానంట నా జీవితం ఇది అవుతుంది, ఇది అంటే ఇది అవుతుంది. దేవుని నామాన్ని వ్యర్థంగా యేసుప్రభు చెప్పాడు, ఈ నా శరీరము నా రొట్టె, ఈ రొట్టె నా శరీరము, ఈ ద్రాక్షరసము నా రక్తం అన్నాడు. కాబట్టి బైబిల్ ప్రకారంగా దీని రొట్టె ద్రాక్షరసం అని తినొద్దు, ఆకలి అవుతుంది కొంచెం ఎక్కువ ముక్కలి అని. అర్థమైందా? బైబిల్ అదే ఉంటది. మీరు కూడొచ్చినప్పుడు తిండిపోతులు కాకుండా కొంచెం వెయిట్ చేయని అంటారు. సో ఆకలి అవుతుంది కాబట్టి నేను కొంచెం ఎక్కువ తింటా, ఫాస్టింగ్ ఉన్నా కాబట్టి కొంచెం పెద్ద ముక్క తింటా. అదిగా నువ్వు ఇది తీసుకున్నప్పుడు ఇది ఏమని తీసుకోవాలి? దేవుని ఒక శరీరము, ఇది దేవుని ఒక రక్తం అని చెప్పి బైబిల్ ఉంది. నేను చెప్పండి చదవలేక. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్ష. ఇది రొట్టె ద్రాక్షరసమే కాదు, దేవుని ఒక శరీరము దేవుని ఒక రక్తం అని యోచించగా నువ్వు తిన్నావంటే నువ్వు అయోగ్యుడివే. అలాంటి వ్యక్తి తింటే ఏమవుతుందో చూద్దాం ఇక్కడ. ఇందువలనే అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు. ఏంటంట? చాలా మందికి పిలుచుచున్నారు. ఏమైందంట? నువ్వు అది ప్రభు బల్ల అని దేవుని ఒక శరీరం రక్తం అని తీసుకున్నా యోచించుకు తీసుకుంటే ఏమవుతావు? బలహీనంగా అయిపోతావు. రెండోది రోగాల్లో పడిపోతావు. చాలా మంది నిద్రిస్తున్నారు. ఇదేంది? ప్రభు బలలో జీవం ఉంది కదా, తీసుకునే విధానం బట్టి కూడా ఉంది. నీ విశ్వాసమే నిన్ను, నువ్వు దేవుని ఒక శరీరం అని తీసుకుంటే నీకు జీవం వస్తుంది. రొట్టె ద్రాక్షరసం అన్నప్పుడు నీకేమొస్తుంది? మరణం వస్తుంది. హల్లెలూయా. అందుకోసమే నువ్వు తీసుకున్నప్పుడు ఏ విధంగా తీసుకోవాలి బైబిల్లోనే ఉంది. నువ్వు స్నానం చేసినావా లేదా అంటే ఒక మాట అంట, ఆ రోజులలో నెలకు ఒకసారి స్నానం చేసినావు తెలుసా మీకు? ఇప్పటికీ కొన్ని దేశాలకు వెళ్తే వాళ్ళు, మీరు గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళండి, యూరోప్ వెళ్ళండి, వాళ్ళు రోజు స్నానాలు చేయరు. సో ఎందుకంటే వాళ్ళకి పొల్యూషన్ ఉండదు కాబట్టి వాళ్ళు చేయరు. ఇప్పుడు కొన్ని కంట్రీస్లలో -10, -180 కూడా ఉంటుంది. ఆడ స్నానం చేస్తే ఏమవుతుంది? సో మనం ఫిజికల్ చూస్తాం కానీ ఆడ పౌలు భక్తుడు చెప్పేది దీనికోసం కాదు. ఏంటిది? దీన్ని ఏ విధంగా తీసుకో. రొట్టె ద్రాక్ష కాదు, దేవుని ఒక శరీరము దేవుని ఒక రక్తం అని చెప్పి నువ్వు తీసుకున్నప్పుడు అప్పుడు ఆ జీవాన్ని నీలో వస్తుంది. హల్లెలూయా.